హైవేస్ కేరళకు సంబంధించి కొచ్చిలో జరిగిన ఘోరమైన ఇన్సిడెంట్ చెప్పాలి. దానికన్నా ముందు మన షాద్నలో చిన్న ఇన్సిడెంట్ జరిగింది, అది చెప్తా. నాట్ చిన్న చాలా బిగ్ ఇన్సిడెంట్, బట్ దాన్ని పెద్ద చేయదలుచుకోవట్లేదు. 10వ తరగతి చదువుతున్న పిల్లవాడు నీరజ్, శాస్త్ర గ్లోబల్ స్కూల్ ప్రిన్సిపాల్ అట. ఇతను వేరే అతను ఓ చోట ఉండగా ఆయన పిలిచి ఆయన రూమ్కి పిలిచి మందలించాడంట. వాళ్ళ పేరెంట్స్ చెప్తున్నది కానీ చుట్టుపక్కల చెప్తున్నది ఇదే. ప్రిన్సిపల్ కోప్పడ్డాడు. దాంతో ఆ పిల్లాడు వాష్రూమ్కి వెళ్తానని చెప్పేసి పైనుంచి దూకాడు. ఆత్మహత్య. ప్రిన్సిపల్ తిడతం ఏంటి, పిల్లోడు చనిపోవడానికి ట్రై చేయడం ఏంటి, చనిపోవాలని చెప్పి దూకటం ఏంటి? ఎంత దారుణం అండి. అసలు ఈ కాల పిల్లలు ఏం చేస్తారో మీకు అర్థమవుతుందా? పేరెంట్స్ దయచేసి మీ పిల్లలు చెప్పండి. గురువు అనేవాడు తండ్రితో సమానం. తప్పు చేస్తే కొడతాడు, తిడతాడు, అరుస్తాడు. మనం మంచి కోసం ఏది చేసినా. టీచర్ల చేతిలో తన్నులు తినకుండా ఎవడన్నా ఉన్నాడంటే నా దృష్టిలో పనికిమాలోడే. టీచర్ చేతిలో తన్నులు తినమంటే రోజు తినమని కాదు. పిల్లలు అన్నాక మనం ఎక్స్పెరిమెంట్లు చేస్తాం, రకరకాల ప్రయోగాల విషయంలో మాట్లాడుతూ సరదాగా అటు ఇటు. టీచర్లు తిడతారు, కొడతారు. అవమానం అనుకుంటే ఎట్లాగండి అవి? పిల్లలకి ఎక్కడి నుంచైనా మీరు నేర్పండి. నెక్స్ట్ కేరళ, ఇది ఘోరం. మిహిర్ అహ్మద్ నిగ్గా అంటూ, పూప్ హెడ్ అంటూ అతనిని వాళ్ళ సీనియర్లు వేధించింది ఘోరం. ముస్తఫాని ఐడి ఫ్రెష్ ఫుడ్స్ అని చెప్పేసి దాని CEO ఆయన. చిన్నప్పుడు తన కొడుకుతో ఉన్నటువంటి తన అల్లుడి ఫోటో పెట్టి వాడు నా అల్లుడు చనిపోయింది, వాడు నల్లగా ఉంటాడని నిగ్గా అంటే వాడిని ఏడిపిస్తారు, ఇబ్బంది పెడతారు. ఇప్పుడు ఆ 10th క్లాస్ పిల్లలు వచ్చేసి ఏకంగా వాష్రూమ్కి తీసుకెళ్ళి వెస్ట్రన్ కమోడ్ ఉంటుంది కదా, బలవంతంగా ఆ పిల్లడు నాకు ఇచ్చారంట. దాన్ని ఎంత ఘోరమండి అసలు. బలవంతంగా. సరదాలు ఉండొచ్చు, ర్యాగింగ్లు ఉండొచ్చు, దేనికి లిమిట్ అనేది ఉంటుందండి. నేనే ఓపెన్గా అంటున్నా, నల్లగుండండి కర్రోడా సరదా కోసం అండి. లావుగా ఉన్నవాడిని, నేను మా ఫ్రెండ్స్లోనే ఒక అతను పొట్టదాస్ అనేవాడిని, ఇంకొక నల్లదాస్ అనేవాడిని. ఒక్కొక్కరు ఒకలాగా సరదాగా అనుకోవటం వేరండి, అంతవరకే. అంతేగాని లిమిట్స్ క్రాస్ చేయకూడదు కదా. ఇప్పుడు ఏమైంది, రంగు గురించి నువ్వు తప్పుగా మాట్లాడొద్దు, జెండర్ గురించి తప్పుగా మాట్లాడొద్దు, అండ్ రిలీజన్ గురించి, రీజన్ గురించి, ప్రాంతం, మతం, నువ్వు ఏది మాట్లాడు, కులం గురించి అని ఇప్పుడు ఉన్నాయి. సరే, అన్నీ ఉన్నా కానీ ఇంకా ఘోరంగా నల్లోడంటూ కర్రోడంటూ వేధించి ఘోరంగా తిడటం ఏంటి, పిలవటం ఏంటి, ర్యాగింగ్ చేయటం ఏంటి, అండ్ టాయిలెట్ని బలవంతంగా నాకిచ్చి అదే సమయంలో తలాత అక్కడ పెట్టగానే ఫ్లష్ కొడితే నీళ్ళని అది ముఖాన పెడితే ఇంత ఘోరంగా ఉండిద్దండి. అసలు అవమాన భారం తట్టుకోలేకపోయాడు పాపం మిహిర్ అహ్మద్. 15 సంవత్సరాల వయసు, కొచ్చిలో 26 అంతస్తుల బిల్డింగ్లోకి వెళ్ళి ఇక అక్కడి నుంచి దూకి చనిపోయాడు పాపం. వాళ్ళ మామ ముస్తఫా చెప్తున్నాడు, అసలు ఇంత ఘోరంగా ఉన్నారు ఏంట్రా బాబు. పాపం వాళ్ళ అమ్మ చెప్తుంది, ఇంతకుముందు స్కూల్లో కూడా వేరే స్కూల్ నుంచి ఈ స్కూల్కి వచ్చాడు, ఆ స్కూల్లో కూడా ఇలాగే వేధించేవాళ్ళంట. ఆ స్కూల్లో ఏకంగా వైస్ ప్రిన్సిపల్ కూడా వేధించారట ఈ పిల్లవాడిని. ఇప్పుడు కేసు ఫైల్ అయింది. ఎవరెవరు ఈ పిల్లవాడిని వేధించారంటే మొత్తం లెక్కలు చేస్తున్నారు. కారణం కేరళగా వచ్చేసి చాలా సీరియస్ ఉంది ఈ ఇష్యూలో. ఎందుకంటే ఇండియా మొత్తం షాక్ అనమాట. 9వ తరగతి పిల్లోడేంటి, 10వ తరగతి పిల్లల చేత ర్యాగింగ్ గురవటం ఏంటి, టాయిలెట్ సీట్ని నాకముంచి అవటం ఏంటి, అలా నాకుతున్నప్పుడు ఫ్లష్ కొట్టేసి పూప్ హెడ్ అంటూ వేధించడం ఏంటి, అదే నెగ్గ అంటూ ఇబ్బంది పెడతాం ఏంటి, ఇక తట్టుకోలేక నాకు జీవితం అంతా నా పిల్లలు చనిపోవటం ఏంటి, ఘోరం అసలు ఇది అని చెప్పేసి యావత్ దేశం అంతా షాక్ గురైంది. కేరళ గవర్నమెంట్ చాలా సీరియస్గా ఉంది, మొత్తం విచారణ చేస్తూనే ఉన్నారు. ఇక మీదట స్కూల్ నుంచి కాలేజీ, యూనివర్సిటీలు ఎక్కడ ర్యాగింగ్లు అనేవి లేకుండా, ఎక్కడ కూడా కలర్ గురించి కానీ, జెండర్ గురించి కానీ, రీజన్ గురించి కానీ, రిలీజన్ గురించి కానీ, క్యాస్ట్ గురించి కానీ ఇబ్బంది పెట్టకుండా ఉండే విధంగా అక్కడ చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ఉన్నా. ఇక మీదట మీరు కూడా జాగ్రత్త. సరదాగా ఇప్పుడు నేను మా ఫ్రెండ్స్ పిలుచుకున్నట్టే, ఆ జనరేషన్ వేరు, మా జనరేషన్ వేరు, ఇప్పుడున్న జనరేషన్ మొత్తం వేరు. అసలు ఏదో చిన్నదంటే చాలా ఫీల్ అయిపోతున్నారు. స్టార్టింగ్ ఇందా చెప్పలే, ప్రిన్సిపాల్ అన్నాక పిలిచి మందలిస్తాడు, దానికి ఏమి అవమాన భారం, నన్ను అనకూడదు అన్నాడు, చనిపోవాలి. ఇది ఒక మాస్ హిస్టరీ లాగా తయారవుతున్నారు. చనిపోలేదు. నిన్న స్వామి హైదరాబాద్లో నిన్న ఒక్కరోజు 10 మంది చనిపోయారు.
అందులో 6 ఏమో ఆత్మహత్యలే, 3 వచ్చేసి ప్రమాదం. ఇంకో అందులో సాఫ్ట్వేర్ అనుకుంటా ఒక ఆమె అయితే, వీడియోలు ఇవ్వటం ఇష్టం లేక నేను ఇవ్వట్లేదు పర్టికులర్గా, లైఫ్ వచ్చేసి ఆమెకి వచ్చేసి ఏమైంది అనిపించట్లేదంట, ఎందుకు పోతున్నా నేను అనిపించి చనిపోయిందంట. సైకలాజికల్ బుర్రలు దొబ్బేసినాయి చాలామంది అయితే కరోనా తర్వాత.